ఎప్పుడూ అమ్మాయిలే గెలవాలి, హ్మ్. అమ్మాయి సీజన్ టైటిల్ యెస్. గెలవాలి అని చెప్పే శోభ ఎప్పుడు ప్రియాంకకి పెద్దగా సపోర్టివ్‌గా అనిపించలేదు మా ఎవరికీ. ఈవెన్ లాస్ట్ వచ్చే రోజు కూడా పాయింట్స్ అన్నీ అమర్‌కి ఇచ్చే బదులు ప్రియాంకకి ఇస్తే ప్రియాంకనే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి కదా! ఇప్పుడు పాయింట్స్ ఇవ్వడం ఇట్స్ నా ఇష్టం కదా అండి. హ్మ్. ఇప్పుడు బట్ ఆ అమ్మాయిలు పాయింట్స్‌కి గెలవాలి విన్నింగ్‌కి అనేది కూడా సంబంధమే మీరే లేదండి. కదా! మీరు అంటున్నారు కదా! హ్మ్. ఆ పాయింట్స్‌కి విన్నింగ్‌కి సంబంధమే లేదు. సంబంధం అది లేదు. ఎవరికీ కూడా లేదు. బట్ లాస్ట్‌లో అట్‌లీస్ట్ ఏదో ఒకటి విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా! దాంట్లో ఏమీ రాదండి. అది హ్మ్. సేయింగ్ దాంట్లో ఏమీ రాదు మోరోవర్. హ్మ్. అదేంటంటే పాయింట్ ఇవ్వాలి. అండ్ మోరోవర్ అది లాస్ట్ టైమ్ సందీప్ మాస్టర్ ఇచ్చారు ఆ పాయింట్. ఆల్రెడీ ప్రియాంక దగ్గర కూడా పాయింట్ ఉంది. నాకు అమర్‌కి ఇవ్వాలనిపించింది ఇచ్చాను. ఆ ట్రోఫీకి ఆ మ్యూచువల్ ఫండ్‌కి సంబంధమే లేదండి. మోరోవర్ ఇప్పుడు నేను ప్రియాంక ఉన్నప్పుడు అమ్మాయి గెలవాలన్నప్పుడు ఒకవేళ నేను గెలిస్తే పర్లేదు నువ్వు తీసుకొని షేర్ చేయలేము కదా! హ్మ్. సో అట్లా అది ఉంటుంది అంతే. అలా అనేసి ఇప్పుడు గెలవలేదనేసి నేను ఎక్కడా చెప్పలేదే. హ్మ్. అండ్ ఈ రాజమాతల టాస్క్‌లో ఎవరిని కావాలని ఏమన్నా గ్రడ్జ్‌తో టార్గెట్ అమ్మా! చేసారా? నిజంగా లేదండి. హ్మ్. గ్రడ్స్ పోయి నేనెందుకు ఎవరి మీద పెట్టుకుంటానండి. హ్మ్. నన్ను చూస్తే నేనంతా ఓపెన్‌గా అడుగుతున్నాను. నాకనిపించింది అంటే చెప్తున్నాను. పర్టిక్యులర్‌గా ఆ అనిపించేస్తే ఎపిసోడ్‌లో పర్టిక్యులర్‌గా నేను టూ మచ్ ఆఫ్ చెప్పేస్తానండి. డామినేషన్ అనిపించింది. నాకు గ్రజ్ ఉంటే హ్మ్. లోపల దాచుకొని ఏదో గురి పెట్టి సీక్రెట్‌గా ప్లాన్ చేసి కొట్టాలని నేనెప్పుడు చూడనండి. గ్రజ్ ఉందా? బ్రో నాకు నీ మీద గ్రజ్ ఉంది బ్రో. నాకు నచ్చట్లేదు నువ్వు. నీకే ఏస్తా. నిన్నే సపోర్ట్ చేస్తా. ఆర్ నచ్చలేదని సపోర్ట్ చేస్తా. నేను ఓపెన్‌గా చెప్తాను నేను. హ్మ్. మనసులో పెట్టుకొని గ్రడ్జ్ అస్సలు లేదండి. హ్మ్. నాకు అనిపించింది మనం చేసాం అంతే. హ్మ్. బట్ నేను ఉండుంటే నిన్నే పెట్టేదాన్ని అన్నారు కదా! ఏమని? ఎవరిని? ఎవరిని? నామినేషన్స్‌లో. ఆ! నేనుంటే నిన్నే నామినేషన్స్‌లో పెట్టేదాన్ని అన్నారు. దట్ వీక్ ఐ హావ్ అ రీజన్ ఫర్ నేను అది కూడా వాడేం నువ్వు టార్గెట్ చేసావు అనేసి లాస్ట్ వీక్ నామినేషన్‌లో అంటే ఎందుకురా బాబు టార్గెట్ చేస్తాను. టార్గెట్ చేయాలనుకుంటే నా నామినేషన్ వచ్చినప్పుడు నిన్నే నామినేషన్ చేస్తాను కదా అన్నా నేను. హ్మ్. అమర్ త్రూ ఎందుకు నేను చేయాలి? నీ మీద పాయింట్ ఉంటే నేను డైరెక్ట్ నీకు నామినేషన్ ఏస్తాను కదా! హ్మ్. అది నేను క్లారిటీ హ్మ్. ఇచ్చాను. సో, తేజతో జెన్యూన్‌గా ఫ్రెండ్‌షిప్ చేసారా? తేజ మీద మీ ఒపీనియన్ ఏంటి? తేజ మీద ఒపీనియన్ ఏంటి? జెన్యూన్‌గానే ఫ్రెండ్ వాడు నాకు. మంచి హ్మ్. ఫ్రెండ్. బట్ వచ్చే ముందు వీడిని నమ్మకూడదు. హ్మ్. నిన్ను నమ్మకూడదు. అమర్ వాడికి నా ఫ్రెండ్ ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు కాబట్టి తేజకి చెప్పానా? వేరే పర్సన్‌కి చెప్పానా? తేజకే చెప్పారు. ఎందుకు చెప్పాను? ఎందుకు చెప్పారని అడుగుతున్నా క్వెషన్. నాకు అనిపించింది చెప్పాను. నిన్ను నమ్మి తప్పు మిస్టేక్ చేశా. ఉంటే నేను వాడికి చెప్పాను కదా! హ్మ్. ఆ! అరే నాకు నచ్చలేదురా నువ్వు చేయడం. నేను నమ్మకూడదురా నిజంగా. ఎందుకంటే ఒక మాట అన్నాడు నేను తీసుకోలేకపోయాను. బికాజ్ హ్మ్. నేను చెప్పడం వల్ల అమర్ ఇది సంచి తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. అంటే నాకు హర్ట్ అయింది. బికాజ్ నీకన్నా ముందే నాకు తెలుసు అమర్ కూడా. అండ్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక ఫ్రెండ్ అంటే ఒక కనెక్షన్ ఉంటుంది కదండీ. మీకు అవసరం ఉన్నప్పుడు మీకు నా తరపు నుంచి ఏదైనా హెల్ప్ కావాలంటే మీరు నాకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఐ డూ ఇట్. హ్మ్. అంతే కదా! హ్మ్. నేనే తీసుకొని నేను చేస్తాను. అలా అమరే వచ్చి చేశాడని నేను అనుకున్నప్పుడు, కాదే నేను అది చెప్పొద్దు తేజ. నేను చాలా నార్మల్ టోన్‌లో చెప్పాను. తేజ చెప్పొద్దు నేను తీసుకోలేకపోతే చెప్తాను 100 సారి కాదు 10 సారి చెప్తా, 20 సారి చెప్తా అది ఇది అన్నప్పుడు నాకు కూడా ఉంటుంది కదండీ. ప్రతి ఒక్కరికి కోపం ఉంటే నేను చెప్పాను. అవునురా నేను నమ్మకూడదురా నిన్ను నమ్మకం పెట్టుకున్నాను కానీ నువ్వు నా ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోకుండా నువ్వు ప్రతిసారి అంటున్నావు చూడు నాకు హర్ట్ అయింది అనేసి తేజకే డైరెక్ట్‌గా చెప్పాను.